భారతదేశం భారత ఉపఖండం హిందువుల దేశం. మరి మన హిందువుల దేశాన్ని ఎంతో కాలం ఇస్లామిక్ వ్యక్తులు మరియు క్రైస్తవులు పరిపాలించారు. 10% లేని ముస్లింలు, 2% లేని క్రైస్తవులు భారతదేశంలో 90% ఉన్న హిందువులని ఊచకోతకొస్తూ ఎన్నో సంవత్సరాలు పాలించారు. పాలించిన తర్వాత అనేక పోరాటాల తర్వాత మనం ఏం చేసినాము, 1947లో స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఈ స్వాతంత్రం ఏమైనా మామూలుగా వచ్చిందంటే మామూలుగా రాలేదు. బెంగాల్ వీధుల్లో, కలకత్తా వీధుల్లో హిందువుల శవాలతో వచ్చింది. మన హిందువుల తలలు కోస్తే వచ్చింది. అలాంటి హిందూ దేశం స్వాతంత్రం అనంతరం కూడా హిందూ దేశంగా మారుతుందేమో, హిందూ రాజ్యంగా మారుతుందేమో, హిందుత్వంగా మారుతుందేమో అనుకున్నాం. కానీ మారలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు మరియు తదితర ప్రభుత్వాలు క్రైస్తవ ముస్లిం ఓటు బ్యాంకు విధానాలతోని హిందువులని అనగదొక్కాయి. ఏం చేశాయి? హిందువులకి ఏం చేయలేదు. అదేవిధంగా స్వతంత్రానికి ముందు జరిగిన పోరాటాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఇస్లామిక్ వ్యక్తులు, క్రైస్తవ వ్యక్తులు హిందుత్వం మీద, భారతదేశం మీద దాడులు, ఒకరి తర్వాత ఒకరు దాడులు చేస్తూనే ఉన్నారు. రోజు ఒక చోట బాంబు వెళ్తుంది. మరి బాంబులకు ఎక్కడ, ఏ విషయాల్లో ఎక్కడ బాంబు వెళ్ళిన చోట మరి హిందువులు కారణం కాదే, ముస్లింలే కారణమవుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారు భారతదేశం మీద. ఇంకా ఒకడు ఢిల్లీలో వేస్తాడు, ఒకడు హైదరాబాద్లో వేస్తాడు, ఒకడు గోకుల్చాట్లో వేస్తాడు, ఇంకోటి లుంబినిపాకలో వేస్తాడు, దిల్సుఖ్నగర్లో పెడతారు. ఎంతమంది హిందువుల రక్తాన్ని మీరు కళ్ళ చూస్తారు? కళ్ళ చూసిన వాళ్ళంతా ముస్లిమ్సే. ఇప్పుడు ముస్లిమ్స్ ఈ విధంగా దాడి చేస్తుంటే మరో విధంగా ఏం చేస్తున్నారు? లవ్ జిహాద్ అనే ఒక మార్గాన్ని ఎంచుకొని భారతీయ స్త్రీలను మతం మార్చి మరణ ఆయుధాలుగా మారి మన స్త్రీలను అస్తవ్యస్తం చేస్తున్నారు. వారి శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. దీనికి ఇంకా ఓ హిందూ నిద్ర లేవా? సరే, నువ్వు అలాగే పడుకో. ఎందుకంటే నువ్వు చావ చచ్చి బతుకుతున్న దరిద్రపు నా కొడుకువి. నీలాంటి వారి వల్ల భారతదేశానికే కాదు, ఏ దానికి పనికి లేదు. నువ్వు పనికిరాని వెధవి. నిజంగా చెప్తున్నా, పనికిరాని చవటవి. ఒక విధంగా చెప్తే ముస్లింల, క్రైస్తవుల ఐక్యమత్యాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు మనపై దాడులు చేయడానికి ఎంతో ఐక్యమత్యం అవుతున్నారు. మరి హిందువులు ఈ మావోయిజం వాదుల వెర్రితనం వల్ల, ఈ కమ్యూనిస్టు విధవల వల్ల వర్గాలుగా, బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా చీలిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎన్నో వర్గాలుగా అయిపోయినాం. ఈ వర్గాలుగా అయిపోయి హిందుత్వాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. ఒకటి గుర్తుంచుకో సోదరా, హిందూ అనేవాడు హిందువే. ఏ దేశంలో అయినా హిందూగానే బతకండి. హిందువులకు ధైర్యం ఎక్కువ అని నిరూపించండి. శివాజీ రక్తం మనది. ఏమి మన క్రైస్తవుల అక్రమ రక్తం అనుకున్నావా? మతం మారినోడి రక్తం అనుకున్నావా? హిందువుల రక్తం పౌరుషంతో ఉండాలి. ఒక రాణా ప్రతాప్, ఒక ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, వీర సవార్కర్ ఇలాంటి వీరులను చూపించాలి తమ్ముడు. పోరాటం ముందుకు సాగాలంటే హిందువుల ఐక్యమత్యం ఎంతో, హిందువుల పోరాటం అంతే అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మన మీద దాడులు చేస్తూనే ఉన్నారు. దీనికి నువ్వు చెల్లించకపోతే నీకు మరణం తప్పదు. ఇప్పుడు కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో చూస్తున్నావు కదా, హిందువులను ఎంతగా ఊచకోతకొస్తుండ్రో. రేపు నీ ఇంటికే వస్తాడు, నీ చెల్లెలికి వస్తాడు, నీ అక్కనికి వస్తాడు, నీ తల్లినికి వస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? పశ్చిమ బెంగాల్లో 12 సంవత్సరాల ఒక యువకుని, ఒక చిన్న బాలికను, 12 సంవత్సరాల బాలికకు గర్భవతిని చేస్తే నోర్లు మూసుకొని చస్తున్నాం రా దరిద్రపు నా కొడకల్లారా. ఇదా మన భారతదేశంలో హిందువులకున్న పౌరుషం? మేల్కొను, గమ్యాన్ని చేరుకునేంత వరకు పోరాడు. స్వామి వివేకానంద చెప్పినట్లు హిందుత్వాన్ని కాపాడేంత వరకు పోరాడు. మరణమో విజయమో ఇదే రావాలి. జై శ్రీరామ్.